పెద్దమ్మ చంద్రబాబు గారి పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలనకేం బాగానే ఉందండి. ఏదో చెప్పుకునేవాళ్ళు అటు చెప్పుకుంటారు ఇటు చెప్పుకుంటారు. కాకపోతే మెయిన్గా చెప్పాలంటే ఆయన మంచి పనులే చేస్తున్నారు. ఇదివరకు వాళ్ళు చేశారు, ఆయన మంచివే చేస్తున్నారు. కాకపోతే ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను కోరుకుంటాం. సరే తలొక మాట ఏదో అనుకుంటారు, ఫైనల్స్గా ఆయనే గెలవాలని చెప్పేసినానని. పెద్దమ్మ ఆయనే గెలవాలి. ఆయనే గెలవడం అంటే ఇప్పుడు చేసే పరిపాలనలో అంతా బాగానే ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి గాంధీ గారి దాకా అన్ని మంచి పనులు జరిగాయి. అలాగే ఈయన కూడా కొన్ని మంచివి చేయొచ్చు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేదు, అది మనం చెప్పలేము. అది కానీ మెయిన్గా చెప్పాలి అని అంటే మరి మంచి పనులే చేస్తున్నారు. ప్రతి వ్యక్తి వచ్చిన తర్వాత మంచిగా జరుగుతాయి. కాకపోతే అదంతా వాళ్ళ అదృష్టాలు వీళ్ళ అదృష్టాల్లో ఆధారపడి ఉంటాయి. చెప్పుకోవడం అనేది ఒక కుటుంబంలోనే సరిగా చెప్పుకోవడం జరగదు. అట్లాంటప్పుడు ప్రపంచంలో జరిగే ప్రతి విషయంలో అన్నీ మంచి చెప్పుకోలేదు. కాకపోతే మెయిన్ ఆయన ఉంటే బాగానే ఉంటుంది. ఈసారి ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ గారు వేలు పెడుతున్నారని చెప్పి టీడీపీ వారు అంటున్నారు కదా, ఆయన ఇట్లా ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఏమైనా టీడీపీకి నష్టం ఉంటుంది అనుకోవచ్చా? అవన్నీ తర్వాత ఏదన్నా జరుగుతాయి, ముందు మనం ఊహించలేం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళు ఉంటారు, ఆయన రాకపోతే బాగుంటుందని అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకని పరిపాలనలో ఎప్పుడు ఏది జరిగితే అటే ఎక్కువగా ఓటు వేయడం అనేది జరుగుతుంది. అయితే మళ్ళీ బాబు గారు రావాలి. మా బాబు గారు వస్తే బాగానే ఉంటుంది. పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. నాకు వ్యక్తిగతంగా ఆయన చేసేది కాకపోయినా మా వారి పెన్షన్ నేను తింటున్నా, గవర్నమెంట్ సంబంధం. అందుకని నేను అదే మాట్లాడాలి. పెద్దమ్మ ఓకే, అది థ్యాంక్ యూ పెద్దమ్మ. మీ పేరు సల్లపల్లి బాగా ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎట్లుందన్న మన నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలం దాదాపు 5 సంవత్సరాలు అనొచ్చు, ఎలా ఉంది? అభివృద్ధి జరిగింది? బాగా జరిగింది. చంద్రబాబు గారి పనితీరు ఎలా అనిపించింది? పర్వాలా బాగా అన్ని లోన్లు ఇస్తామని ఇవని సబ్సిడీలు అని బాగానే ఇస్తున్నాడుగా. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా? చంద్రబాబు వస్తే బాగానే ఉంటుందండి. ఎందుకన్నా? అన్ని పనులు బాగా చేస్తున్నాడుగా. జగన్ గారికి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పి టీడీపీ వారు అంటున్నారు కదా, అలా ఇవ్వడం వల్ల చంద్రబాబు గారికి నష్టం ఉంటుందా? ఉండదు. చంద్రబాబు పాలన బాగానే ఉంది అనుకుంటున్నారు. ఈ లోన్లే ఇచ్చాడు కదా డ్వాక్రా మహిళలకి, మరి చంద్రన్న బీమాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? రాహుల్ గాంధీ గారిది. ఎందుకన్నా? ఆయన పాత ఆయనను అనపచాలి వాళ్ళ అమ్మగారు, మరి చేతాడు. కొన్నాళ్ళు బయటికి వెళ్ళారు కదా వాళ్ళు, చేతాడు ఆయన బాగానే ఉంటుంది. వాళ్ళదే బాగుంటుంది రాహుల్ గాంధీ గారు. ఎట్లుంది చంద్రబాబు గారి పరిపాలన, ఆయన పనితీరు? నాకు నచ్చింది. చంద్రబాబు గారి పరిపాలన నాకు నచ్చింది. ఒక సంగతి నాకు తెలియదు. చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం ఈయన వస్తేనే న్యాయం జరుగుతుంది. ఎందుకు పెద్దయ్య? నాకు ఈయన ద్వారా ఇల్లు వచ్చింది, పెన్షన్ వస్తూ ఉంది, ఇంకా సదుపాయాలు ఉన్నాయి. అందుకని నాకు ఏమన్నా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదంటే సామాన్య వ్యక్తుల? నేను సామాన్య వ్యక్తి, పార్టీకి సంబంధించిన కాదు. ఎందుకంటే సామాన్య వ్యక్తులను అడిగితేనే మనకు నిజాలు బయటకు వస్తాయి. అది కరెక్టే. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ గారు వేలు పెడుతున్నారు అని చెప్పేసి టీడీపీ వారు అంటున్నారు కదా, మరి నిజంగానే అట్లా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ గారు వేలు పెట్టినట్టు తెలుస్తుందా మీకు? అయ్యా, రాజకీయం అనేది నాకు తెలీదు. ఒకటి, నాకు సినిమాలో ఎన్టీఆర్ ఫేవరెట్ నేను. అప్పటి నుంచి నేను పార్టీ ప్రకారంగా నేను ఓటేస్తా, కానీ ఇంకా ఏది చేయను. ఇప్పుడు ఇక్కడ లోకల్గా మీరు చూసుకుంటే ఒక వ్యక్తికి ఓటేయాలంటే పార్టీ గుర్తును చూసే ఓటేస్తారు, అంతేగాని ఇక్కడ ఎవరు నిలబడినారు అనేది మనకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు.